ఫోకస్ తెలంగాణ మీదే. అధికారంలోకి రావాల్సింది మనమే. ప్రజలు కోరుకుంటున్నది కూడా మనల్నే. మొన్నే అవకాశం ఉండే, కానీ మనమే మిస్ చేసుకున్నాం. ఈసారి వదిలిపెట్టే ముచ్చటే లేదు. నైజాం గడ్డ మీద కమలం జెండా రెపరెపలాడాల్సిందేనని తెలంగాణ బీజేపీ నేతలకు తేల్చి చెప్పారట ప్రధాని మోదీ. కలిసి పనిచేయండి, కదం తొక్కి పోరాడండి, మేమున్నామంటూ వెన్ను తట్టారట. విభేదాలు, గ్రూప్ పాలిటిక్స్ మీద కమలం లీడర్లకు క్లాస్ స్పీకరట ప్రధాని. ఇంతకీ మోదీతో భేటీలో స్టేట్ లీడర్లు ఏం చర్చించారు? రాష్ట్ర నేతలకు ప్రధాని చేసిన హితబోధ ఏంటి? తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్. విభేదాలు మానండి, గ్రూప్లు వీడండి అంటూ దిశానిర్దేశం. నైజాం గడ్డ మీద జెండా పాతాల్సిందేనన్న మోదీ. విభేదాలు మానండి, గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి పని చెయ్యండి. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ చేసిన దిశానిర్దేశం. తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని, కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారట మోదీ. ఎవరికి వారే యమునా తీరే అన్న తీరును మార్చుకుని సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఉన్నట్లుండి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ప్రధాని. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే టీబీజేపీ నేతలతో మోదీ భేటీ చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో జెండా పాతాలని ఎప్పట్నుంచో ఎజెండాగా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. అయితే పార్టీ పెద్దలు ఆశించినంత స్థాయిలో తెలంగాణలో పార్టీ పుంజుకోవడం లేదట. ఇందుకు సవాలక్ష కారణాలున్నా అందులో ప్రధానమైంది రాష్ట్ర నేతల్లో భేదాభిప్రాయాలు, సమన్వయ లోపమే కారణమని ఢిల్లీ పెద్దలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులను ప్రధాని మోదీ ఢిల్లీకి పిలిపించుకుని మరీ సమావేశమయ్యారని అంటున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ సమావేశం అంత ఆషామాషీ కాదని చెబుతున్నారు. బీజేపీలో ఇలాంటి ప్రత్యేక సమావేశాలు జరగడానికి అంతర్గతంగా చాలా లెక్కలు ఉంటాయని, ఆ కోణంలోనే రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రధాని భేటీ అయ్యుండొచ్చని అంటున్నారు. చాలా కాలంగా తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 8 ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం లోపం వల్లే అనుకున్నంతగా రాణించడం లేదని, అదే పార్టీకి పెద్ద మైనస్ అని భావిస్తోందట అధిష్టానం. తెలంగాణ బీజేపీలో గ్రూపులు, వర్గ విభేదాలు, భేదాభిప్రాయాలు, సమన్వయ లోపం వంటి అంశాలపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆ అవకాశాన్ని నేతలు అందిపుచ్చుకోలేకపోతున్నారనే అభిప్రాయంతో ప్రధాని మోదీ ఉన్నారట. అందుకే బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షాను కూడా పక్కన పెట్టి మరీ తెలంగాణ బీజేపీ నేతలతో స్వయంగా మోదీ సమావేశమయ్యారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట ప్రధాని. ఆ తరువాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఇకపై కలిసిమెలిసి పనిచేయాలని చెప్పారని తెలుస్తోంది. విభేదాలు పక్కనబెట్టి సమన్వయంతో కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, అందుకోసం ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట ప్రధాని. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, బీఆర్ఎస్ అరాచక పాలనతో జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలుసని, బీజేపీకి అధికారం దక్కే అవకాశముందని ప్రధాని అన్నట్టు చెబుతున్నారు నేతలు. ఇన్నాళ్లు తలో దారి ఇద్దరి ముగ్గురో గ్రూప్ గా ఉన్న నేతలు ప్రధాని మోదీ దిశానిర్దేశం తరువాతైనా కలిసి పనిచేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. స్వయంగా ప్రధాని పిలిపించి మరీ సమావేశమై సమన్వయంతో పనిచేయాలని చెప్పిన రాష్ట్ర నేతలు విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తారా లేదా అన్నది టైమే డిసైడ్ చేయాల్సిందే.